చాలా కాలం తర్వాత ప్రభాస్ ఖాతాలో మాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక సలార్ ఎన్నో అంచనాల మధ్య గత ఏడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ ఊహించని స్థాయిలో సెన్సేషన్ సృష్టించింది. ఇక కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రభాస్ క్రేజియెస్ట్ మూవీ సలార్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అందుకు తగినట్టుగా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ భారీ అంచనాల నడుమ డిసెంబర్ 22న అంటే శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వచ్చింది. మొదటి షో నుంచి సినిమాపై పాజిటివ్ టాక్ రివ్యూస్ వచ్చాయి. ఇది కదా ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటుంది అంటూ సంతోషం వ్యక్తం చేశారు. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 700 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ చిత్రాన్ని 2 పార్ట్లుగా తీసుకొస్తున్నారు మేకర్స్. ఇక ఫస్ట్ పార్ట్ విజయంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ పై మరింత హైప్ పెరిగింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు థియేటర్లో సంచలనం సృష్టించిన ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది. సలార్ ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ సుమారు 160 కోట్ల భారీ ధర చెల్లించి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. జనవరి 15న త్వరలో సలార్ మూవీని ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. అయితే సలార్ మూవీని జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఓటీటీలోకి విడుదల చేస్తారని టాకు నడిచింది. కానీ అనూహ్యంగా ఊహించని విధంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు నెట్ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 20 నుంచే ప్రభాస్ సలార్ మూవీని ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా అధికారికంగాను ప్రకటించింది నెట్ఫ్లిక్స్. ఇక మరికొన్ని గంటల్లో సలార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ పూనకాలకు మొదలయ్యాయి. కాగా నెట్ఫ్లిక్స్ లో సలార్ మూవీని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళీ భాషలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.